9+ న్యూస్. ప్రస్తుతం నేను ప్రపంచంలోనే అతి పురాతన శైవక్షేత్రం ముందు ఉన్నాను. దాదాపు 2600 ఏళ్లకు పూర్వమే ఇక్కడ మొట్టమొదటి శివలింగం వెలిసినట్లుగా మనకు పురాణాలతో పాటు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక ఈ మధ్య కాలంలోనే కుంభాభిషేకం పూర్తి చేసుకున్న ఈ ఆలయంలో నిత్య అనుబంధ ఆలయ నిర్మాణాలు అయితే జరిగాయని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. వీటితో పాటు మనం చూస్తే అమ్మవారి ఆలయం మనం చూస్తున్నాము. ఈరోజు ఆరుద్ర నక్షత్రంతో కావటంతో ఈరోజు వచ్చిన రోజు కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ జనం కూడా ఉన్న పరిస్థితి, భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కూడా మనకు కనిపిస్తోంది. అలాగే అమ్మవారి ఉపాలయంతో పాటు మనకు ఆ ఎదురుగా చూస్తే మనకు సూర్య భగవానుడి ఆలయం కూడా మనకు ఉపాలయంలో ఒకటిగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం చూస్తే గజ పృష్ఠాకారం మనం ఇక్కడ నుంచి చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా ఏనుగు వెనక భాగం నుంచి చూస్తే ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా ఇక్కడ గోపురం ఉండడం, గుడి పల్లం అది క్రమంలో గుడి మల్లంగా మార్పు చెందిందని కూడా ఒక కథనం ఉంది. అలాగే ఇక చారిత్రక అంశానికి వస్తే దాదాపు ఇది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం అని కొంతమంది, క్రీస్తు శకం 2వ శతాబ్దం అని కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మన ప్రపంచంలోనే మొట్టమొదటి శివలింగం, అది కూడా పురుషాంగం రూపంలో ఉండే శివలింగం ఉన్న క్షేత్రంగా గుడిమల్లం ప్రసిద్ధి పొందింది. కింద పానవట్టం కూడా యోని ఆకారంలో, స్త్రీ యోని ఆకారంలో ఉంటుందని కూడా ఇక్కడ భావిస్తున్నారు. ఇలా పురుషాంగం రూపంలో ఉండే మొట్టమొదటి శివలింగం కూడా ఈ గుడిమల్లం కావడమే విశేషం. ఇక ఈ ఆలయానికి సంబంధించి మనం ఒక్కసారి పరిశీలిస్తే ఈ చుట్టూ ఉన్న ప్రాకారాలు ఆ తర్వాత రాజుల పరిపాలనలో ఏర్పాటు చేయడం జరిగింది. శాతవాహనుల ముందుగానే ఇక్కడ శివలింగం కనుగొనబడిందని, ఆ తర్వాత పూజలు జరుగుతుండేవని, ఆ తర్వాత క్రమంగా చోళులు, పల్లవులు ఇలా అనేక రాజుల పరిపాలనలో ఈ మొత్తం వివిధ రకాల ప్రాకారాలు, నిర్మాణాలు ఏర్పడ్డాయని కూడా మనకు ఇక్కడ చారిత్రక ఆధారాలు లభిస్తూ ఉన్నాయి. అలాగే పురావస్తు అధికారుల పర్యవేక్షణలో ఇది దాదాపు 1954 నుంచి కూడా ఈ యొక్క ఆలయం, ఈ చారిత్రక సంపద రక్షించబడుతూ వస్తుంది. అందువల్లనే అప్పటి నుంచి కూడా కుంభాభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహించకపోవడంతో ఇక్కడ పూజలను దర్శనం చేసుకోవచ్చు, కానీ ఇక్కడ తీర్థము, శటారి లాంటి దీప నైవేద్యాలు అయితే ఈ ఆలయంలో జరగని పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఈ మధ్యకాలంలో ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఈ క్షేత్రంలో నిత్య దీప నైవేద్యాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కుంభాభిషేకం మనం చూపించే ఈ గజ పృష్ఠాకారపు ఈ ఆలయం పై భాగంలో మనకు ఆ విధంగా కుంభాభిషేకం సంబంధించి కలశ స్థాపన కార్యక్రమాలు జరిగిన తర్వాత నిత్య ధూప దీప నైవేద్యాలన్నీ కూడా ఈ ఆలయంలో జరుగుతున్నాయి. మనకు కనిపించే ఈ గజ పృష్ఠాకారం అంటే ఏనుగు వెనక భాగం నుంచి చూస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పైన గోపురం చాలా అత్యంత అరుదుగా ఉంటాయి. ఈ గజ పృష్ఠాకారం ఉండే ఆలయాలు మనకు చిత్తూరు జిల్లాలో చూస్తే ఇటు గుడిమల్లంతో పాటు మనకు గాజుల మన్యంలో కూడా కనిపిస్తుంది. ఈ విధంగా అత్యంత పురాతన ఆలయంగా, చారిత్రక సంపదగా ఈ ఆలయం నిలిచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఆలయ ప్రాంగణంలో మనం చూస్తున్నాము, ఈ ప్రధాన ఆలయంతో పాటు ఈ చుట్టూ మనకు సూర్య దేవుని ఆలయం కానీ ఇతర ఆలయ అనుబంధ ఆలయాలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ గుడిమల్లానికి సంబంధించి ఈ చారిత్రక ఆధారాలు ఎన్నో ఈ మొత్తం ఈ పరిసరాల్లో లభించిన పరిస్థితి మనం చూస్తున్నాము. అలాంటి శాసనాల్లో కొన్ని ఇక్కడ ఆలయ ప్రాంగణంలోనే గతంలో ఈ ఆలయం సంబంధించి తవ్వకాలు జరిపిన పురావస్తు శాస్త్రజ్ఞులకు ఈ శాసనాలు అనేవి కనుగొట్టబడటం జరిగింది. ఇవి మనం చూస్తే పూర్తిగా పురాతన లిపిలో మనకు ఈ శాసనాల ప్రకారం ఇది ఎప్పటి కాలంలోనూ చోళుల్లో, పల్లవుల కాలంలోనూ ఈ శాసనాలు లిఖించబడినట్లుగా, ఈ గుడికి సంబంధించి మాన్యాలు, వాటి వివరాలు వీటిలో పొందుపరిచినట్లుగా కూడా భావిస్తున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో ఇక్కడ సమీపంలో ఉండే సదాశివ కోనలో కూడా ఒక శాసనం కూడా బయటపడింది. ఈ గుడిమల్లం ఆలయానికి సంబంధించి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, వాటికి సంబంధించి పూజా విధానం గతంలో ఏ విధంగా జరిగేది, ఇలాంటి వివరాలన్నీ ఇలాంటి శాసనాల్లో పొందుపరిచిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ తవ్వకాలు జరిగినప్పుడు ఒక పెద్ద ఇటుకలతో పురాతన కొన్ని
నిర్మాణాలు బయటపడ్డాయి. వీటి పరంగా చూస్తే కూడా ఇవి శాతవాహనుల కాలం కన్నా ముందుగా, అంటే క్రీస్తు పూర్వమే ఈ ఆలయం ఇక్కడ ఉన్నట్లుగా కూడా మనకు చారిత్రక ఆధారాలన్నీ కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ ఆలయానికి సంబంధించి మరిన్ని విశేషాలు కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఇక గుడిమల్లం ఆలయంలో ప్రధాన శైవాలయమే కాకుండా చుట్టూ అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో వీటి నిర్మాణాలు జరిగినట్లుగా మనకు ఆధారాల ప్రకారం తెలుస్తుంది. మనం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంతో పాటు అలాగే ఈ పక్కనే అమ్మవారి ఆలయం అన్న మరో ఆలయం కూడా మనం చూస్తూ ఉండొచ్చు. ఈ ఆలయాలన్నీ ఆ తర్వాత చోళుల పరిపాలనలో ఈ అనుబంధ ఆలయ నిర్మాణాలు అయితే జరిగాయని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. వీటితో పాటు మనం చూస్తే అమ్మవారి ఆలయం మనం చూస్తున్నాము. ఈరోజు ఆరుద్ర నక్షత్రంతో కావడంతో ఈరోజు వచ్చిన రోజు కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ జనం కూడా ఉన్న పరిస్థితి, భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కూడా మనకు కనిపిస్తోంది. అలాగే అమ్మవారి ఉపాలయంతో పాటు మనకు ఆ ఎదురుగా చూస్తే మనకు సూర్య భగవానుడి ఆలయం కూడా మనకు ఉపాలయంలో ఒకటిగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం చూస్తే గజ పృష్ఠాకారం మనం ఇక్కడ నుంచి చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా ఏనుగు వెనక భాగం నుంచి చూస్తే ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా ఇక్కడ గోపురం ఉండడం ఒక ప్రత్యేకతగా కూడా చెప్పుకోవచ్చు. ఈ విధానమైన శైలి మనకు చిత్తూరు జిల్లాలో తప్ప మనకు ఏ ఆలయంలోనూ కనపడిన పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారి ఆలయం ప్రధాన ఉపాలయంతో పాటు ఈ చుట్టూ ఆలయంలో ఈ మధ్య కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల నిత్య పూజలు దీప నైవేద్యాలు జరుగుతున్నాయి. గతంలో ఈ స్థాయిలో ఇక్కడ పెద్దగా జనం ఉండేవారు కాదు. వీటి అభివృద్ధి కార్యక్రమాల అనంతరం ప్రధాన శైవాలయాలతో పాటు ఈ గుడిమల్లం ఆలయం కూడా భక్త జనంతో శివనామ స్మరణలతో కోరెత్తుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇటు ఈ ఉపాలయాలతో పాటు ఇక ప్రధాన ఆలయం అయిన స్వామివారి ఆలయంలో ఈ శివలింగం విశేషాలు కానీ దానికి సంబంధించిన రహస్యాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి, వీటి సంరక్షణ ఎలా ఉంది, వీటిని సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఇలాంటి మరిన్ని విషయాలు కూడా ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయానికి సంబంధించి గత 60 ఏళ్లుగా ఇక్కడ దీప నైవేద్యాలు చేయాలంటే ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి. అయితే వీటిని అధిగమించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 60 ఏళ్ల తర్వాత ఈ ఆలయానికి కుంభాభిషేక కార్యక్రమాలు జరగడంతో నిత్య పూజలు కూడా జరుగుతూ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు కూడా పెరిగారు. దానికి తగ్గట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. రిలయన్స్ లాంటి దాతలు ముందుకు రావడంతో 25 కోట్ల పైచిలకు వ్యయంతో ఇక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ మనతో పాటు ఇక్కడ ఆలయ చైర్మన్ గారు ఉన్నారు. వారి మాటల్లో ఇక్కడ జరిగే కార్యక్రమాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ప్రస్తుతం చైర్మన్ గా ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపడుతున్న కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఆలయ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఓం నమ శివాయ. భారతదేశంలోనే మొదటి శివాలయం అయినటువంటి శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం నందు మా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదివరకులో కూడా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎన్నో తరాల నుంచి ఈ కుంభాభిషేకం చేయాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం జరుగుతున్నా కూడా చేయలేకపోయాం. ఇప్పుడు మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన యొక్క ప్రయత్నంతో 2 నెలల ముందు కుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కుంభాభిషేకం జరిగిన తర్వాత భక్తుల యొక్క అభిప్రాయం కూడా ఏమంటే కుంభాభిషేకం జరిగితే ఇంకా పునర్జన్మ వస్తుంది స్వామివారికి అని, ఇంకా భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తారని ఆశించాం. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం భక్తులు వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. ముఖ్యంగా మేము పత్రికాముఖంగా అందరికీ తెలియజేయడం ఏమంటే ఇది వరకు ఒక 10 రోజుల ముందే రిలయన్స్ అంబానీ వారి కుటుంబం కాళహస్తి దర్శనానికి రాగా మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు వాళ్ళని గుడిమల్లం గురించి విశిష్టత గురించి తెలియజేయగా వారు దర్శనానికి రాకుండానే అక్కడి నుంచే కాళహస్తి నుంచే గుడిమల్లంకి 25 కోట్ల రూపాయలు ప్రకటించారు. వారికి నిజంగా మేము సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. అదేవిధంగా ఒక 10 రోజుల ముందు లోకేష్ గారిని మా ఎమ్మెల్యే గారు మేము కలవడం జరిగింది. ఈ యొక్క రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి రోడ్డు సౌకర్యం సరిగా లేదనని 15 కోట్లతో రోడ్డు కూడా శాంక్షన్ తొందరలోనే
శాంక్షన్ చేయడం కూడా జరుగుతుంది. అది సార్, అంటే ఇంత ప్రముఖ ఆలయము, ఇంత పురాతన ఆలయానికి సంబంధించి ఇక్కడ కనీసం ఇక్కడ వస్తే భక్తులు ఇక్కడ ఉండేదానికి కూడా వసతి సౌకర్యాలు ప్రస్తుతానికి లేవు. మీరు చెప్తున్నట్లుగా రోడ్డు మార్గం కూడా ఇంకా అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇవన్నిటినీ కూడా ఇప్పుడు రిలయన్స్ లాంటి సంస్థలు కూడా ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు కోట్లాది రూపాయల సంబంధించి కూడా దాతల నుంచి విరాళాలు కూడా వస్తున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు మీరు అడిగినట్టు ఈ యొక్క స్వామివారికి ఈ ప్రాకారం వరకే ఉన్నది. మన స్వామివారి ఆస్తులు కానీ ఎలాంటి భూములు కానీ స్వామివారి లేవు. కాబట్టి ఇప్పుడు మేము వాళ్ళు రిలయన్స్ వారు ఇచ్చిన డబ్బులతో కానీ 25 కోట్లు శాంక్షన్ చేశారు. కాబట్టి గుడి చుట్టూ ప్రాకారం కానీ లేదు. అదేవిధంగా 4 మాడ వీధులు లేవు. ముందర మాత్రం రోడ్డు ఉంది. మిగతా రోడ్లంతా వెనకాలంతా భాగం అంతా కూడా వ్యవసాయ పొలాలు ఉన్నాయి. కాబట్టి మేము ఈ గ్రామంలోని రైతులతో అందరినీ సంప్రదించి వారికి కూడా నష్టపరిహారం కట్టిస్తూ, వారు కూడా తృప్తి పడే విధంగా నష్టపరిహారం కట్టిస్తూ ఈ యొక్క 4 మాడ వీధులను తయారు చేసి స్వామివారిని కూడా చుట్టూ తిప్పాలనేది కూడా మా యొక్క సంకల్పం. అదేవిధంగా కోనేరు కూడా ఈశాన్య మార్గంలో కోనేరు ఉంది. ఆ కోనేరు కూడా పాడుపడిపోయి ఎప్పుడో కూడిపోయినది. ఆ కోనేరును కూడా దగ్గర 2 కోట్ల నుంచి 3 కోట్ల వ్యయం అవుతుందని తెలియజేస్తున్నారు. కోనేరును కూడా తయారు చేస్తూ స్వామివారికి వచ్చే భక్తులకి వసతి సౌకర్యం. ప్రస్తుతం రోజుకి ఎంతమంది భక్తులు వస్తున్నారు? ఇప్పుడు రోజు మామూలుగా 5 నుంచి 6 వేల మంది వస్తున్నారు భక్తులు. సోమవారం, ఆదివారం అటువంటి రోజుల్లో 10,000 కూడా దాటుతున్నారు. అంటే ఈ మధ్య కాలంలో ప్రత్యేకంగా బస్సులు కూడా శ్రీకాళహస్తి, గుడిమల్లం మా ఎమ్మెల్యే ప్రయత్నంతో భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. మా ఎమ్మెల్యే కృషితో భక్తులు తిరుపతి నుంచి కూడా బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. ఇప్పుడు ఎవ్రీ 2 అవర్స్కి ఒక బస్సు వస్తూ ఉంది. దాని తొందరలోనే ఎవ్రీ 1 అవర్కి బస్సు సౌకర్యం కూడా భక్తులకి సౌకర్యం కల్పించే విధంగా మా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా ఈ యొక్క భక్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాబట్టి భక్తులు కూడా తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ప్రతి 1 అవర్కు బస్సు ఉంది. కాబట్టి మీరు ఆ బస్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించి స్వామి భక్తులు రావాల్సిందిగా కోరుతున్నాం. అది ఇక్కడ మన చైర్మన్ గారు గిరినాయుడు గారు కూడా చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా కుంభాభిషేకం కార్యక్రమాలు 60 ఏళ్ల తర్వాత ఈ ఆలయానికి నిర్వహించడంతో ఆలయ సంబంధించి మూల విరాట్ ప్రాణ ప్రతిష్ఠ కూడా మరింతగా పెరిగినట్లుగా కూడా మనకు పండితులు చెప్తున్నారు. దీంతో మరింత మహిమాన్విత ఆలయంగా గుడిమల్లం మారిందని కూడా చెప్పచ్చు. అలాగే మనకు రిలయన్స్ అంబానీ లాంటి దాతలు కూడా ముందుకు రావటం, 25 కోట్ల రూపాయలు విరాళం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కృషితో ఆ విరాళం కూడా రావటం, అలాగే ప్రత్యేకంగా ఇక్కడ మరో 15 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టడం, ప్రత్యేకించి ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచడం, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రతిరోజు కూడా ఇక్కడికి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. దానికి తగ్గట్టుగా వసతి ఇతర ఏర్పాట్ల దిశగా కూడా ఆలయ యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఇంకా గుడిమల్లం ఆలయానికి చారిత్రక నేపథ్యమే కాదు, ఇక్కడ స్థల పురాణం కూడా ప్రత్యేకంగా ఉందని చెప్పచ్చు. ఇక్కడ స్వామివారు మనకు పురుషాంగం రూపంలో ఇక్కడ స్వామివారి లింగం దర్శనమించడం ఇక్కడ ప్రత్యేక విశేషంగా కూడా చెప్పచ్చు. ఇక ఎందుకని స్వామివారు ఈ రూపంలో ఇక్కడ దర్శనమిస్తుంటారు, ఈ ఆలయం వెనుక ఉన్న స్థల పురాణం ఏంటి, మనతో పాటు వంశీకృష్ణ శర్మ ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్కారం. నమస్తే. చెప్పండి, గుడిమల్లం ఆలయంలో స్వామివారు పురుషాంగం రూపంలో దర్శనం ఇవ్వడానికి కారణం ఏమిటి, ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏమిటి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఆనందవల్లీదేవి సమేత పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం భారతదేశంలోనే మొదటి శివాలయం అయినటువంటి పరశురామేశ్వర స్వామి ఆలయంలో కూడాను స్వామివారి విగ్రహంలో త్రిమూర్తులు కొలువై ఉండడం ఒక విశేషం అండి. బ్రహ్మ రాక్షస అవతారంలో ఉన్నారు, మహావిష్ణువు పరశురాముడి అవతారంలో ఉన్నారు, పైన కూడా మానవుని పురుషలింగాకృతిలో ఉన్న ఈశ్వరుడు కలిసి ఉన్నారు. పురుషలింగాకృతిలో ఉన్న మొదట ఈశ్వరుడు స్వయంభులింగం ఇక్కడ సుమారు 2600 సంవత్సరాలకు పూర్వన్నాటిది అని చెప్పి మనకు ఆధారాలు కూడాను ఇక్కడ మనకు ఉంది. సృష్టి స్థితి లయకారకులు కూడా ముగ్గురు ఒకే ఏకశిలలో కలిసి ఉన్నటువంటి ఆలయం కూడా శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం. స్వామివారి శివలింగం కూడా మనకు నవపాషాణ శివలింగం, 9 రకాల విషపదార్థాలతో కూడిన శివలింగం అన్నమాట ఇది. గుడి ఆకారం కూడా గజపృష్ఠాకారం, ఏనుగు కూర్చుంటే వెనకాల భాగం ఏ ఆకారంలో అయితే ఉంటుందో గర్భాలయ గోపురం కూడా ఆకారం ఉండడం ఒక
విశేషం అన్నమాట. ఈ ఆలయాన్ని కూడా చోళరాజులు, పల్లవరాజులు ఆ కాలంలో కూడా నిర్మితమైనటువంటి ఆలయం కూడా మనకి ఇది. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆనందవల్లి అమ్మవారు కానీ, వల్లి దేవధన మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కానీ, సూర్యభగవానుడు కానీ ఇక్కడ మనకు 6వ శతాబ్దం నాటిది కూడా నిర్మితమైనటువంటి మనకు ఆధారాలు కూడా ఇక్కడ చరిత్ర మనకు చెబుతోంది. అలాగే స్వామివారు మొట్టమొదటిగా కూడా పురుషలింగాకృతిలో ఉన్న ఈశ్వరుడు కూడా స్వయంభులింగం. సుమారు పరశురాముడు కూడా తన తల్లిని చంపిన తర్వాత శ్రీహత్య మాతృహత్య పాప విమోచనం కొరకు తండ్రి అయిన జమదగ్ని మహర్షి చెప్తాడు. అంటే మనం వాస్తవానికి చూసుకుంటే కూడా ఇది త్రేతాయుగం నాటిదని కూడా మనం చెప్పుకోవచ్చు కూడా, పురుషలింగాకృతిలో ఉన్న ఈశ్వరుడు. కానీ మనకు ఆధారాలు కూడాను 2600 సంవత్సరాలకు పూర్వం నుంచే ఉంది కాబట్టి మనకు 2600 సంవత్సరాలకు మునుపుది అని చెప్పి మనకు ఒక నానుడి అన్నమాట. పూర్వం పరశురాముడు తన తల్లిని చంపిన తర్వాత శ్రీహత్య మాతృహత్య పాప విమోచనం కొరకు తండ్రి అయిన జమదగ్ని మహర్షి చెప్తాడు. అరణ్యంలో పురుషలింగాకృతులు ఈశ్వరుడు ఉన్నారు, వెళ్ళి స్వామివారికి నిత్యం 15 సంవత్సరాలు అర్చన అభిషేకం చేస్తే స్వామి ప్రత్యక్షమవుతాడు, నీకు పాప విమోచనం కలుగుతుంది అని చెప్పి జమదగ్ని మహర్షి పరశురాముడు చెప్పగా, పరశురాముడు రోజు స్వర్ణముఖి నదిలో స్నానం చేసి స్వామికి అర్చన అభిషేక విధి మొత్తం నిర్వహించేవారు. దీనికి చిత్రాలకోలోని తూర్పు భాగంలో చిత్రాలకోలోని కోనేరు ఉంది, అది ఇప్పటికీ కూడా కోనేరు అలానే ఉందన్నమాట. దాంట్లో తామర పుష్పం పూసేది, అర్చన చేసేవాడు పరశురాముడు రోజు ఆ పుష్పంతో స్వామివారికి. దానికి కాపలాగా కూడా ఒక రాక్షసుని కూడా నియమిస్తాడనమాట. ఆ రాక్షసుడు కూడా పూర్వజన్మలో బ్రహ్మ, శాపగ్రస్తుడైనందులో రాక్షసుడిగా అవతరిస్తాడు. ఒకరోజు రావడం పరశురాముడు ఆలస్యమయ్యేసరికి రాక్షసుడే స్వామికి అర్చన అభిషేక విధి మొత్తం నిర్వహిస్తాడు. పరశురాముడు కోపం వచ్చి నేను చేయాల్సిన విధులు నువ్వు చేస్తావా అని చెప్పి 14 సంవత్సరాలు యుద్ధం చేస్తాడు ఆ రాక్షసుడితో. మనం గర్భాలయం కూడా చూసుకున్నట్టయితే భూమట్టానికి కూడా ఒక 6 అడుగుల కింద కూడాను గర్భాలయం కూడా అంతరాలయం కూడా ఉంటుందన్నమాట. రాక్షసుడిని ఎలాగన్నా చంపాలన్న ఉద్దేశంతో రాక్షసుడి భుజాల మీద కూడా పరశురాముడు నిలబడతాడు. ఆ బరువు మొయ్యలేక రాక్షసు శివుడిని ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై పరశురాముని శాంతింపజేసి ఇద్దరిని తనలో ఐక్యం చేసుకుంటాడు. అందువల్ల కింద యక్షబ్రహ్మ, మధ్యలో పరశురాముడు, పైన కూడా మానవుని పురుషలింగాకృతులు ఈశ్వరుడు. పరశురాముడు ఈశ్వరుడు కలిసి ఉన్నారు కనుక పరశురామేశ్వరుడు అని స్వామివారి నామధేయమునకు. ఇక్కడ స్వామివారి చరిత్ర చూసుకున్నట్టయితే మనకు పురుషలింగాకృతిలో ఉన్న ఈశ్వరుడు ఉన్నారు కనుక సంతానం లేని వాళ్ళకి కానీ వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకి చెప్పబడినటువంటి క్షేత్రం కూడా ఈ గుడిమల్లం క్షేత్రం. అలాగే మనకు ఈ జన్మలో కానీ ఇహ జన్మలో కానీ పరశురాముడి అంతటి వాడికే పాప పరిహారార్థమైన స్థలం కనుక ఏ జన్మలో కానీ ఇహ జన్మలో కానీ చేసుకున్న పాపాలన్నీ కూడా నివృత్తి అవుతానికి ఒక ప్రతీక. స్వామి, గతంలో ధూపదీప నైవేద్యాలు జరిగేవి కావు, ఇప్పుడు కుంభాభిషేకం తర్వాత కొన్ని కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారు. ఇప్పటికీ స్వామివారికి ముందుకి తేడా ఉంది. గతంలో మీరు అన్నట్టుగా ఒక 2007 సంవత్సరాలకు మునుపు, ఈ 2007 సంవత్సరం మునుపు ఈ ఆలయంలో కానీ గ్రామస్తులే కానీ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించేవారు అన్నమాట. 2007 సంవత్సరం నుంచి నిత్యం స్వామివారికి కైంకర్యాలనేవి కూడా మనకు జరుగుతున్నాయి. అలాగే 2019లో కూడా మనకు ఈ దేవాలయానికి కూడా ఎండోమెంట్ అనేది మనం హ్యాండ్ ఓవర్లో రావడం కూడా, కాస్త ఈ ఆలయం కూడా ప్రాచుర్యం రావడం, ఈ ప్రచార మాధ్యమాలలో కూడా మన ఆలయం గురించి విశేషంగా రావడం కూడా ఉంది. మనకు ఏప్రిల్ మొన్న 23వ తారీఖు స్వామివారికి కూడా ఇప్పుడు జరిగిందో ఏమో కుంభాభిషేకం కూడా మనకు జరగడం కూడా జరిగింది. కుంభాభిషేకం ముగించిన తర్వాత కూడా భక్తాదులు కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా స్వామివారికి వచ్చి తరలి చూసి స్వామివారికి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. స్వామి, ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి ఇక్కడ ఒక వింత జరుగుతుంటుందని ప్రచారం ఉంది. ఇక్కడ పక్కనే ఉన్న స్వర్ణముఖి నది నీరు ఇక్కడ ఆలయం సంబంధించి లోపల అంతర్భాగంలో ప్రవేశిస్తుంది. ఇలా రకరకాల ప్రచారాలు అయితే ఉన్నాయి. అది నిజమేనండి. 5 పుష్కరాలు అంటే 60 సంవత్సరాలకు, పుష్కరం అంటే 12 సంవత్సరాలు, 5 పుష్కరాలకు కూడాను స్వర్ణముఖి నది, కాళహస్తి స్వర్ణముఖి నది కూడా వచ్చి మార్గం గుండా వచ్చి లోపల స్వామివారికి అభిషేకం జరగడం కూడా ఒక విశేషం. అది 2005 డిసెంబర్ 4వ తారీఖు కూడా ఆ కాలంలో జరిగింది. అలాగే గత 60 సంవత్సరాల క్రితం కూడా అభిషేకం జరిగింది అని చెప్పి పెద్దవాళ్ళు నాడినమాట. మనకు ప్రాకారంలో కూడా ఆ నది రావడానికి కూడా మార్గం అనేది కూడాను మనకు దేవాలయంలో ఏర్పాటు చేయడం కూడా ఒక విశేషం అన్నమాట. అలాగే సంవత్సరంలో ఒకరోజు సూర్యకిరణాలు కూడా స్వామివారి పాదాల తాకడం ఇక్కడ విశేషంగా ఉత్తరాయణ నుంచి దక్షిణాయనం మారినప్పుడు మనకు జూలై 15వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో కూడాను ఉత్తరాయణం ప్రారంభ సమయం మనకు వస్తుంది. ఆ సమయంలో కూడాను స్వామివారి సూర్యకిరణాలు పడడం కూడా ఒక విశేషంగా ఉందన్నమాట. ఇక్కడ వరకు ఇలా ఎన్నో మహిమలు ఇక్కడ చాలా చాలా విశేషాలతో కూడినటువంటి ఆలయం మనకి, మహిమలతో కూడినటువంటి
ఆలయం మన పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం. ఇక ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనకు గుడిమల్లం ఆలయంలో ఒక ప్రత్యేక రూపంలో శివలింగం కనిపిస్తోంది. ఇక్కడ మానవ పురుషాంగం రూపంలో మనకు శివలింగం సాక్షాత్కరిస్తుంది. మనం ఒక్కసారి ఆ శివలింగం చిత్రాన్ని కూడా పరిశీలిద్దాం. మనం ఒక్కసారిగా పరిశీలిస్తే మనకు ఎక్కడా కూడా మనకు ఈ రూపం శివలింగం ఎక్కడా కనపడదు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందిన ఈ శివలింగం ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది. మనం చూస్తే మనం పైన మానవ పురుషాంగం ఏ విధంగా ఉంటుందో మనకు అచ్చం అదే ఆకృతిలో ఇక్కడ మనం శివలింగాన్ని మనం చూడవచ్చు. అలాగే శివలింగం సంబంధించి ఎంతో స్పష్టంగా మనం ఈ రేఖలు మనం గమనించవచ్చు. అలాగే శివలింగం పైన మనకు ఒక ఆటవికుని రూపంలో మనకు ఇక్కడ స్వామివారు సాక్షాత్కరిస్తారు. అలాగే ఇక్కడ ఒక్కసారి మనం అంతా పరిశీలిస్తే ఎంతో చక్కగా మనం చూస్తే ఆ లోపల పూర్తిగా కూడా మనం ఎంతో పూర్తిగా ఒక్కసారి పరిశీలించి చూద్దాం. పూర్తిగా ఒక చిన్న వస్త్రధార, అది కూడా పారదర్శకంగా ఉన్న ఒక వస్త్రాన్ని ధరించి, అంటే మనం ఈ విజువల్లో చూపించిన వస్త్రం ఇక్కడ మనకు విగ్రహానికి అలంకరించింది. అది కాకుండా మనం అసలు విగ్రహాన్ని పరిశీలిస్తే పారదర్శక ఒక వస్త్రంలో మనకు ఆ అది లోపల స్వామివారికి సంబంధించిన అవయవాలన్నీ కూడా స్పష్టంగా కనిపించేలాగా మనకు ఇక్కడ మనం ఈ ఆకృతిని అయితే గమనించవచ్చు. అలాగే ఈ ఆటవికుని రూపంలో సాధారణంగా అయితే మనకు పురాణాల్లో శివుడు విష్ణువుకి జంధ్యం ఉంటుంది, యజ్ఞోపవీతం అని కూడా అంటారు. అయితే ఇది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందిన ఆటవికుని రూపంలో మనకు జంధ్యం అనేది కనపడదు. అలాగే ఆ కింద మనం చూస్తే యక్షుని రూపం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఈ యక్షునికి పరశురామునికి మధ్య యుద్ధం జరిగిందని కూడా అర్చకులు చెప్తున్నారు. ఇలా యక్షుని పైన మనకు ఈ ఆటవికుని రూపంలో స్వామివారు ఈ వెనుక భాగంలో పురుషాంగం రూపంలో ఈ శివలింగం సాక్షాత్కరిస్తుంది. పైన ఒక 5 అడుగుల రూపంలో 5 అడుగులు మనకు ఈ శివలింగం కనిపిస్తుంది. లోపల అంతకన్నా పొడవుగా లోపలగా విస్తరించిందని కూడా చెబుతారు. అయితే దాన్ని ఎవరు కూడా దాన్ని తవ్వి తీసే సాహసం చేయరు కాబట్టి అప్పటి నుంచి కనిపిస్తుంది. కింద మనకు యోని ఆకారంలో పానవట్టం అయితే కనిపిస్తుంది. దీనిపైన అనేక రకాల ప్రచారాలు అయితే ఉన్నాయి. ఇది పూర్తిగా మనకు ఒక రాకెట్ నమూనాలో కనిపిస్తుందని మనం చెప్తున్నారు. కొంతమంది ప్రచారం ప్రకారం రాకెట్ నమూనాలు అంటే ఇప్పుడు ఏదైతే మనం ప్రయోగిస్తున్న రాకెట్లు ఉన్నాయో ఆ గతంలో కూడా దానికి సంబంధించిన అంశంగా కూడా కొంతమంది భావిస్తూ ఉంటారు. ఇలా రకరకాల భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అందుకే ఇది మనకు చారిత్రక మన గ్రూప్స్లో కానీ ఐఏఎస్ ఐపీఎస్లో కూడా ఈ ఆలయం సంబంధించి ఒక ఖచ్చితంగా బిట్టు వస్తూ ఉంటుంది. ఇలా మనం చూస్తే ఈ చారిత్రక క్రీస్తు పూర్వం ఉన్న ఈ ఆలయాన్ని, ఈ శివలింగాన్ని పరిరక్షించడానికి అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా పూర్తిగా ఇది పురావస్తు శాఖ ఆధీనంలోనే ఉంది. దీంతో నిత్య పూజలు కూడా ఇక్కడ చాలా లిమిట్గా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో కుంభాభిషేకం చేయడంలో భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఇక్కడ కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే అభివృద్ధి అలా ఉంచితే ఏదైతే ఈ పురాతన వారసత్వ సంపద మన భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి ఈ పురాతన సంపదను కాపాడుకుంటూనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. ఇది మొత్తం మీద చాలా మనం అత్యంత మొట్టమొదటి శివలింగంగా పేరుగాంచిన గుడిమల్లం సంబంధించి లింగానికి సంబంధించిన విశేషాలు.